హలో అందరికీ. దిస్ ఈజ్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియో అయితే ఫిబ్రవరి 28ది ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఆ రోజు నాకంటూ ఒక స్పెషల్, అంటే నేను పుట్టినరోజు. నేను మా వారికి చెప్పాను నాకు కేక్ కటింగ్ ఇలాంటివి ఏమి చెయ్యొద్దని. సర్లే అన్నారు, కానీ నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా మా తమ్ముడైతే వచ్చాడు. ఫ్రైడే నైట్ మిడ్ నైట్ వచ్చాడు 12కి. మా అమ్మ అయితే వస్తానంది. ఏం తీసుకురావాలని అడిగింది. కరివేపాకు, మునగాకు తీసుకురామని చెప్పాను. లాస్ట్‌లో రానని చెప్పింది. కొంచెం హెల్త్ బాలేదులే అని చెప్పేసింది. సర్లే బాలేదు కదా, బాగున్నప్పుడు వచ్చిద్దిలే అనుకున్నాను. అసలు విషయం ఏంటంటే బావ, బామర్దులు ఇద్దరు మాట్లాడుకుని చేశారు ఇదంతా. అయితే కరివేపాకు, మునగాకే పంపించమన్నాను. అల్లుడు కోసం చెరుకులు తీసుకున్నారంట. మా ఊర్లో తిరునాళ్ళు జరుగుతది. తిరునాళ్ళలో చెరుకులు తీసుకుంటారు అల్లుడు కోసం ఎప్పుడు. ఇంకా నెయ్యి, కొబ్బరి నూనె చాలా ఉందంట. అది కూడా పంపించింది. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి ఇలా శారీ అయితే కట్టుకుని పూజ చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం. మధ్యాహ్నం అయితే లంచ్కి అయితే గిస్మత్కి వెళ్ళాం. చికెన్ కబాబ్, మండి అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. లంచ్ అయిపోగానే మా వారు ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. లీవ్ ఏం పెట్టలేదు, సార్ని పర్మిషన్ అడిగి వచ్చారు. నేను నా తమ్ముడు ఆటో బుక్ చేసుకుని అయితే ఇంటికి వచ్చేసాం. ఆఫీస్ నుంచి మళ్ళీ ఫోన్ చేసి 30కి అలా స్టార్ట్ అయ్యి ఆఫీస్ దగ్గరికి వచ్చేయమన్నారు. నేనైతే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి రేపడో బుక్ చేసుకుని ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ మా వారు తన ఫ్రెండ్స్ అందరు కలిసి కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశారు. అదే రోజు వాళ్ళ ఫ్రెండ్స్ లో వెంకటేష్ అని తనది కూడా బర్త్డే ఉంది. ఇంకా ఇద్దరి చేత ఇలా కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశారు. నేనైతే ఇలా కేక్ కటింగ్ ఇదంతా ఏం అనుకోలేదు. ఇలా ఇంట్లో పూజ చేసుకుని టెంపుల్కి వెళ్ళి ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాను, కానీ ఈసారి అయితే ఇలా ప్లాన్ చేశారు మా వారు. ఏదైనా నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నప్పుడల్లా నాకు తెలిసిపోతుంది. ఫోన్ చూసినప్పుడు చూసేస్తాను. ఈసారి అయితే నాకు తెలియకుండా చాలా జాగ్రత్తగా చేశారు కేక్ కటింగ్. ఇంకా నాకు ఫోటో ఫ్రేమ్ కూడా ఇచ్చారు. నేను ఎప్పుడో ఒకసారి చెప్పాను, ఒక రూమ్‌లో నా ఫొటోస్ అన్నీ పెద్దగా పెట్టుకోవాలి అని. వారు దానికి ఇప్పుడు ఇలా ఇస్తున్నాలే చిన్న ఫోటో అని చెప్పారు. మా వారికి, మా తమ్ముడికి, మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఆల్. నాకు విష్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకా వెంకటేష్‌తో కూడా కేక్ కట్ చేసి, ఇంకా బాయ్స్ అంటే తెలిసిందే గదా! స్ప్రేస్ ఇవన్నీ కొట్టేసుకుంటారు కేక్ కట్ చేసేటప్పుడు. వాళ్ళైతే అలా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత కేక్ అయితే అందరం తినేసి కొన్ని పిక్స్ అయితే దిగి మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాం. మా వారైతే రాలేదు. ఏదో పనుందని అక్కడే ఉన్నారు. మళ్ళీ 7:30కి అలా బయటకైతే వెళ్ళాం. జూడియోలో మా తమ్ముడు ఏదో తీసుకుంటా అన్నాడు. అందుకే బయటకి వెళ్ళాం. కానీ జూడియోకి వెళ్ళింది మా తమ్ముడి కోసమే, తీసుకుంది నేను. జూడియో అంటే నాకు గుర్తొచ్చేది నెయిల్ పాలిషెస్, లిప్‌స్టిక్స్ తీసుకున్నాను. చాలా డేస్ అయిపోయింది జూడియోకి వెళ్ళి కూడా. నేషనల్ మార్ట్‌కి కూడా వెళ్ళట్లేదు. పాలిషెస్ అయితే తీసుకున్నాను. పక్కనే నేషనల్ మార్ట్ ఉంటది. అక్కడైతే తీసుకున్నాడు మా తమ్ముడు. అక్కడి నుంచి ఇంటికి రాగానే ముందే నా నెయిల్స్‌కి నెయిల్ పాలిష్ ఉంది. క్లీన్ చేసేసి మళ్ళీ కొత్తగా తెచ్చింది వేసుకున్నాను. అంత పిచ్చనమాట నెయిల్ పాలిష్ అంటే నాకు. నా బర్త్‌డే అయితే ఇలా జరిగింది. సింపుల్‌గా కేక్ కటింగ్ ఇదంతా. థాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.